కాసేపట్లో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో ప్రలోభాల పర్వానికి తెరలేపారు. తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేట్ స్థానానికి గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి జాక్టో తరఫున పోటీ చేస్తున్న పూల రవీందర్పై పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ఆరోపించారు. ఉపాధ్యాయుల ఓట్లు కొనేందుకు డబ్బులు పంచుతున్నాడు, ఫోన్పే, గూగుల్ పే చేస్తూ పూలు అంటూ పరోక్షంగా మెసేజ్లు చేస్తున్నాడు. ఒక్కో ఉపాధ్యాయుడికి 2000 చొప్పున ఆన్లైన్లో పంపిస్తూ ఉపాధ్యాయుల ఓట్లను కొనుగోలు చేస్తున్నాడని శ్రీపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రధానోపాధ్యాయులు, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు అందరూ కూడా మరి ఇవాళ ముందుకొచ్చి ఇవాళ స్వచ్ఛందంగా ఈ నల్గొండ పట్టణంలో ఒక భారీ ర్యాలీని నిర్వహించి మరి కొత్త ఉత్సాహాన్ని మరి వాళ్ళ కార్యకర్తల్లో నింపడం జరిగింది. మరి ఏదేమైనా ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ప్రధానోపాధ్యాయులు, భాషా పండితులు ఇదే అంశానికి సంబంధించి స్పందించడానికి మనతో పాటు శ్రీపాల్ రెడ్డి గారు పీఆర్టీయూ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శ్రీపాల్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఇప్పుడు చూస్తున్నాము, ఈ డబ్బుల పంపిణీని ఫోన్ పే ద్వారా పంపిస్తున్నారు, 2000 పంపిస్తున్నారు. సో ఈ డబ్బుల పంపిణీని అసలు ఎలా చూస్తారు? సరే, అది మా దృష్టికి కూడా వచ్చిందండి. సరే, ఏదేమున్నా ఇవాళ ఓటర్లు దాదాపుగా మేధావులు అందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ తర్వాత డాక్టరేట్స్ పొందినటువంటి మేధావులు ఇవాళ ఓటర్లుగా ఉన్నారు. మరి ఓటర్లను డబ్బులతో కొనడం అనేది అది సాధ్యం కాని పని. అందరు కూడా విజ్ఞతతోటే ఓటు వేస్తారని భావిస్తా ఉన్నా. మరి ఆ విధంగా అంటే ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు గతంలో ఎవరు ఏం సర్వీస్ చేసింది అనే దాని మీదనే మరి వాళ్ళ ఓటింగ్ అనేది జరుగుతుంది అనేది నేను భావిస్తా ఉన్నాను మేడం. అంటే ఇప్పుడు వరకు జరిగిన ప్రచారం ఎలా జరిగింది? విజయావకాశాలు ఎవరికి ఉన్నాయి? ఇందాక మీరు అన్నట్లుగా ప్రలోభాలకి ఎక్కడా కూడా లొంగటం లేదు. ఇటు రవీందర్ చేస్తున్నారు, అటువైపు నుంచి ఓటుకు ఇలా పనిచేస్తున్నారని చెప్పేసి. సో విజయావకాశాలు ఎలా ఉన్నాయి? ఈ ఓట్లు పంపిణీ అనేవి ఎలా ఉన్నా విజయావకాశాలు ఎలా ఉన్నాయి అనిపిస్తుంది మీకు? విజయావకాశాలు ఖచ్చితంగా మరి పీఆర్టీయూ సంఘ అభ్యర్థిగా మరి వాళ్ళ అనేక అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలు, హెడ్ మాస్టర్స్ అసోసియేషన్, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘాలు, అదేవిధంగా పండిత పరిషత్తు, దాంతోపాటు డిగ్రీ లెక్చరర్స్ అసోసియేషన్, మరి జూనియర్ లెక్చరర్స్, ఇట్లా టీఆర్టీఎఫ్తో సహా అనేక సంఘాలు ఇవాళ బలపరిచిన అభ్యర్థిగా నేను ఉమ్మడి అభ్యర్థిగా మరి ఉన్నా. మరి ముఖ్యంగా ఇవాళ ఉపాధ్యాయులకు నేను ఇచ్చినటువంటి మరి గతంలో పీఆర్సీ సందర్భంలో మరి 30% పీఆర్సీ, 61 years ఏజ్ పెంపు జీవోలు సాధించడంలో కీలకంగా మరి ఆ రోజు పనిచేయడం, మరి ముందుగా చెప్పి ఆ జీవోలు సాధించడం, అదేవిధంగా ఉపాధ్యాయులకు మరి పదోన్నతులు ఒక 9 సంవత్సరాలుగా నిలిచిపోయిన పదోన్నతులు మరి ఆ రోజు నేను ముందుగా ప్రకటించి ఆ షెడ్యూల్ కూడా అయిపోయడం, మరి అందరికన్నా ముందే మనం మరి ఈ షెడ్యూల్లోనే పండిట్ పీటీ అప్గ్రేడేషన్ పూర్తి అవుతుందని మరి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తిని, ఏకైక సంఘం మరి పీఆర్టీయూ నుంచి అని చెప్పి తెలియజేస్తూ, మరి కొంతమంది ఈ ప్రమోషన్లు కానే కావు అన్న వాళ్ళు కూడా ఇవాళ నేనే అని చెప్పి తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఉపాధ్యాయులకు ఏది మంచి ఏది చెడు అనేది చాలా స్పష్టంగా ఉన్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా మంచి స్పందన నాకైతే ప్రచారం సందర్భంగా లభించింది. ముఖ్యంగా ఇంకొక అంశం ఏంటంటే టీచర్ ఎమ్మెల్సీ అనేది ముందుగా ఎన్రోల్మెంట్ నుంచి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎన్రోల్మెంట్ సమయంలో ఎవరూ లేరు అభ్యర్థులు. మరి కేవలం పీఆర్టీయూ సంఘం ఆధ్వర్యంలోనే దాదాపు 90% ఎన్రోల్మెంట్ పూర్తయింది. సరే, ఇవాళ ఎన్రోల్మెంట్ పూర్తయిన తర్వాత ఇప్పుడు అందరూ అభ్యర్థులు ఒక్కొక్కరుగా వివిధ రాజకీయ పార్టీల నుంచి వస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే మరి ఎన్రోల్మెంట్ నుంచి నేటి వరకు మరి మేము అందరు ఉపాధ్యాయులను కూడా 3 జిల్లాలలో, 3 ఉమ్మడి జిల్లాలలో కలవడం జరిగింది. మంచి స్పందన వస్తుంది. ఈసారి అవకాశాలు తప్పకుండా పీఆర్టీయూ అభ్యర్థిగా నాకే మరి అవకాశం ఇస్తారని నేను ఆశిస్తున్నాను.
సరే, అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రవీందర్ వీళ్ళ పైన వస్తున్న ప్రధాన ఆరోపణలు ఏంటి? మీరు చేస్తున్న అంటే ఇప్పటి వరకు వచ్చాయి, ఇప్పుడు ప్రలోభాల పర్వం కొనసాగుతోందని ఇందాక మీరు చెప్పారు. టీచర్స్కి చేసింది ఏమీ లేదు, బట్ మీరు అన్నట్లుగా మీరు ముందుంటారు టీచర్స్కి చేసేది అని చెప్పి. ప్రధాన ఆరోపణలు ఏంటి అసలు? ఇద్దరు కూడా ఒకసారి అవకాశం తీసుకొని ఫెయిల్ అయిన వాళ్ళు. ఒక ఆయనేమో టీచర్ల ఓట్లతో గెలిచి ఎవరి మీదనైతే విజయం సాధించిందో అదే పార్టీలో జాయిన్ అయ్యి, ఆ జాయిన్ అయిన తర్వాత కూడా ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా పనిచేయలేదు. కాబట్టి ఆయన ఉపాధ్యాయులకు దూరమై గత ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. మరి ప్రస్తుత ఎమ్మెల్సీ అయితే మరి మీరు చూస్తూ ఉన్నారు. మరి ఇవాళ ఆయన 6 ఏళ్ల కింద ఏం డిమాండ్లు పట్టుకొని తిరిగిండో ఇవాళ ఈ రోజు కూడా అవే డిమాండ్లతో తిరుగుతూ ఉన్నాడు. ముఖ్యంగా ప్రధాన సమస్యలు వచ్చినప్పుడు ఆయన మరి అమెరికాలో ఉన్నాడు, ఈ దేశంలోనే లేడు. ఇంకా దురదృష్టం ఏంటంటే మొన్న 317 జీవో మీద చర్చ జరుగుతున్నప్పుడు మండలిలో ఉపస్థితిలో ఉండి కూడా ఆయన స్పందించలేదు, ఒక మాట కూడా మాట్లాడలేదు. అంటే ఆయన ఉపాధ్యాయ సమస్యల మీద స్పందించకుండా మరి వేరే ఇతర రాజకీయ అంశాలకు మాత్రమే పరిమితమైంది. కాబట్టి ఇవాళ ఉపాధ్యాయులు అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, మన తరఫున వాదించే అభ్యర్థి ఎవరు, మనకు అంటే మన ఓటు తిరిగి మనకు ఉపయోగపడాలంటే మరి అది తటస్థ అభ్యర్థి, సంఘ అభ్యర్థి, మరి అన్ని సంఘాల మద్దతుతో వస్తున్నటువంటి అభ్యర్థిగా మరి నాకు మరి విజయావకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక కాసేపట్లో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో ప్రలోభాల పర్వానికి తెరలేపారు. తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి జాక్టో తరఫున పోటీ చేస్తున్న పూల రవీందర్పై పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ఆరోపించారు. ఉపాధ్యాయుల ఓట్లను కొనేందుకు డబ్బులు పంచుతున్నాడని, ఫోన్పే, గూగుల్ పే చేస్తూ పూలు అంటూ పరోక్షంగా మెసేజ్లు చేస్తున్నాడని, ఒక్కో ఉపాధ్యాయుడికి 2000 చొప్పున ఆన్లైన్లో పంపిస్తూ ఉపాధ్యాయుల ఓట్లను కొనుగోలు చేస్తున్నాడని శ్రీపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక కాసేపట్లో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్. శ్వేత, మనం చూస్తున్న మరి కాసేపట్లోని 4 గంటలకు నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ప్రచారానికి సంబంధించి తెరపడింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఏదైతే ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి పూల రవీందర్ 2000 రూపాయలు గూగుల్ పే, ఫోన్ పే చేశారని చెప్పేసి, దానికి సింబల్ గా పూలు అని చెప్పేసి సింబల్ కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి ప్రధానంగా ఇతర పార్టీలకు సంబంధించిన ఇతర అభ్యర్థులు కూడా ఆరోపణ చేస్తున్నారు. దీనికి సంబంధించి వాట్సాప్ గ్రూపులలో కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. మనం చూస్తున్నాం, మరి కాసేపట్లో ప్రచారానికి తెరపడబోతుంది. ఎన్నిక ఎల్లుండి జరగబోతుంది. అయితే ఈ ఎన్నికకు సంబంధించి విస్తృతంగా ప్రచారం నిర్వహించినటువంటి అభ్యర్థులు ప్రస్తుతం అయితే ఓటర్లకు ప్రలోభాలు చేసేటువంటి భాగంగానే పూల రవీందర్ గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు, ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నారు, 2000 రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఇతర పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సో ఈ ఆరోపణలకు సంబంధించి హాట్ గా మారాయి. ఎందుకంటే మరి కాసేపులో ప్రచారం తెరబడబోతుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క టీచర్ కు 2000 రూపాయలు ఇస్తూ గూగుల్ పే, ఫోన్ పే చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ వినిపిస్తుంది. ప్రధానంగా మనం చూస్తున్నాం, ఈ ఎన్నికలకు సంబంధించి పీఆర్టీయూ టీఎస్ నుంచి శ్రీపాల్ రెడ్డి రంగంలో ఉన్నారు. అయితే ఆయన ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు ఇతర అభ్యర్థులకు సంబంధించి. నర్సిరెడ్డి ఎమ్మెల్సీగా ఈటీఎఫ్ నుంచి గతంలో పనిచేశారు, ఎక్కడ ఏమి పనిచేయలేదు, టీచర్ల సమస్యలు పరిష్కరించారు, మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నారు. అలాగే పూల రవీందర్ కూడా గతంలో పనిచేస్తారు. ఇద్దరు అభ్యర్థులు ఉపాధ్యాయులకు అందుబాటులో లేకుండా, పనుల పరిష్కారం చేయకుండా మళ్ళీ పోటీ చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సో ఏది ఏమైనప్పుడు కూడా ఒకవైపు ఆరోపణలు సాధారణ ఎన్నికలు. రైట్, థ్యాంక్ యూ అశోక్.